స్నేహం, ద్రోహం ఈ రెండింటికి ప్రతీకాత్మకంగా కనిపిస్తున్నాయి భారతదేశం, పాకిస్తాను. ఈ దాయాది దేశం ఏర్పడినప్పటి నుంచి భారతదేశం పట్ల విద్వేషపూరితమైనటువంటి వైఖరి, వెన్నుపోటు ధోరణి, ద్రోహపూరితమైనటువంటి చింతనతో పాకిస్తాన్ నిరంతరం భారతదేశాన్ని ఇబ్బందులు పాలు చేసేటటువంటి వ్యవహారంగానే కనిపిస్తుంది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి నిధులను బదిలీ చేసి భారతదేశం ఆదుకుంది. కానీ అదే సంవత్సరమే కాశ్మీర్ తమదంటూ భారత్ పైన దురాక్రమణకు పూనుకోవడం ద్వారా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మూడవ వంతు కాశ్మీర్ భాగాన్ని ఆక్రమించింది పాకిస్తాన్. మళ్ళీ 1960లో భారతదేశం స్నేహహస్తం చేస్తూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింధు జలాల్లో 80% వాటాని పాకిస్తాన్ వాడుకునే విధంగా ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకుంటే వెంటనే 1965లోనే భారతదేశంపై దాడి చేసి మరో దురాక్రమణకి పాల్పడుతూ తీవ్రమైనటువంటి యుద్ధానికి సంకల్పించింది పాకిస్తాన్. అది తట్టుకున్న తర్వాత మళ్ళీ భారతదేశాన్నే బూచిగా చూపిస్తూ అంతర్గత కల్లోలంలోంచి బయటపడడానికి గాను బంగ్లాదేశ్ వార్కి తెరతీసింది. బంగ్లాదేశ్ వార్ ద్వారా పాకిస్తాన్ని ప్రత్యేకించి 93,000 మంది పాకిస్తానీ సైనికుల్ని నిర్బంధంలోకి తీసుకుంటే భారతదేశము సగౌరవంగా ప్రపంచంలో అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేనంత సంఖ్యలో సైనికులు ఒక దేశానికి బందీలుగా చిక్కితే సగౌరవంగా భారతదేశం పాకిస్తాన్ సైనికుల్ని విడుదల చేసి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి పంపించేసింది. అయినా దాని పట్ల ఒక విశ్వాసం లేకుండా స్వయంగా యుద్ధం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు కనుక ఉగ్రవాద మోకల్ని నిరంతరం ఉసిగొల్పేందుకు ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులకు ఆశ్రయంగా పాకిస్తాన్ మారుతూ వచ్చింది. దాని పర్యవసానమే మనం ఇప్పుడు చూసినటువంటి పహల్గామ్కి సంబంధించినటువంటి దాడి. 1996లోనే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటటువంటి ఒక బిరుదుని ఇస్తూ పాకిస్తాన్ వ్యాపారం చేసుకుని బాగుపడండి మా దేశంతో అంటూ భారతదేశం మరోసారి స్నేహహస్తం చాచినప్పటికీ భారత విక్రయాలని దిగుమతుల్ని నిషేధిస్తూ అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించింది పాకిస్తాన్. తాజాగా చూసాము ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఎంతగా పాకిస్తాన్కి స్నేహహస్తంతో దగ్గరకు చేర్చుకుందామని చూసినప్పటికీ ఆ దేశం మాత్రము వెన్నుపోటు రాజకీయాలు ఉగ్రమోకలతోటి భారత్లో చిచ్చుపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అందుకని ఆపరేషన్ సింధూర్ పట్ల భారతదేశం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం కావడానికి పాక్ ఉండేటటువంటి ఈ కుటిల చరిత్ర కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవాలి.